క్రీస్తునాథుని యందు ప్రియులకు సహోదరి సహోదరులారా, క్రీస్తు జనన మహోత్సవమును, సాక్షాత్కార మహోత్సవమును మరియు జ్ఞానస్నాన మహోత్సవమును కొనియాడిన తరువాత మనము జరుపుకున్న మొదటి ఆదివారము మరియు సామాన్య కాలములోని రెండవ ఆదివారము ఈనాటి ఆదివారము. ఈరోజు పట్టణముల యొక్క సారాంశపు ముఖ్య ఉద్దేశము దైవ పిలుపు మరియు దైవ పిలుపును స్వీకరించినటువంటి దైవ సేవకుని యొక్క కర్తవ్యమును గురించి ధ్యానించుకుందాం. ఈనాటి మొదటి పట్టణంలో యెషయా గ్రంథము 49వ అధ్యాయము 5 మరియు 6 వచనములను మనం ధ్యానించుకున్నట్లయితే దేవుడు తన సేవకుని పిలిచినటువంటి విధానమును గురించి ధ్యానించుకుంటున్నాం. తల్లి మాతృగర్భమున పడినప్పటి నుండి దేవుడు తన సేవకుని పిలిచాడని, తన సేవకుని ఎన్నుకున్నాడని, తన సేవకునికి కీర్తిని దయచేశాడని మరియు తన సేవకుడు దేవుని యొక్క పిలుపుని స్వీకరించిన తరువాత ఇజ్రాయేలు ప్రజలందరినీ కూడా ప్రభుని చెంతకు నడిపించుటలో తన సేవకుని యొక్క కర్తవ్యమును మరియు ప్రాముఖ్యతను తెలియజేస్తూ ఇజ్రాయేలును మాత్రమే కాదు, ప్రపంచమునందు ఉన్నటువంటి సకల మానవ జాతిని కూడా, సకల జాతి జనులను ప్రభుని చెంతకు నడిపించుటలో తన సేవకుడు కంకణం కట్టుకుని ముందడుగు వేయాలని, సకల జాతి జనులను కూడా ప్రభుని చెంతకు నడిపించాలనేదే దైవ పిలుపును స్వీకరించినటువంటి ప్రతి ఒక్క దైవ సేవకుని యొక్క కర్తవ్యమని ఈనాటి మొదటి పట్టణం మనకు సూచిస్తూ ఉన్నది. ఈనాటి రెండవ పట్టణంలో పునీత పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 1 నుండి 3 వచనములు కూడా ఇదే విషయమును సూచిస్తూ ఉన్నాయి. ప్రియులారా, క్రీస్తునందు జ్ఞాన స్నానమును స్వీకరించినటువంటి ప్రతి ఒక్కరు వారు మాత్రమే కాక అన్యులు, యూదులు, సకల జాతి జనులు కూడా క్రీస్తుని గుర్తెరగాలని, క్రీస్తునందు, క్రీస్తుతో, క్రీస్తు ద్వారా తండ్రి దేవుణ్ణి చేరుకోవాలని, క్రీస్తు ద్వారా వారందరూ కూడా దేవుని యొక్క కుమార్తెలుగా, కుమారులుగా, క్రీస్తు ప్రభుని యందు ప్రతి ఒక్కరు కూడా సహోదరి సహోదరులుగా జీవించాలనేటటువంటి విషయాన్ని మనకు చెప్పకనే చెప్తూ ఉన్నారు. ఈనాటి సువిశేషంలో బప్తిస్మ యోహాను క్రీస్తునకి సాక్ష్యం ఇచ్చినటువంటి వైనమును ధ్యానించుకుందాం. క్రీస్తు నాకంటే పూర్వము ఉన్నవాడని, క్రీస్తు నాకంటే శ్రేష్ఠుడని, నేను జన్మింపక పూర్వం నుండి ఆయన ఉన్నవాడని, మరియు నేను ఆయన యొక్క పాదములను తాకుటికైనను పాదరక్షకులను విప్పుటికైనను నేను అనర్హుడనని తనను తాను తగ్గించుకుని క్రీస్తుని హెచ్చించినటువంటి విధానాన్ని మనం ధ్యానించుకోవాలి. మరియు బప్తిస్మ యోహాను ఈరోజు క్రీస్తుని ప్రపంచానికి పరిచయం చేస్తున్నటువంటి వైనమును మనం ధ్యానించుకోవాలి. నా తరువాత వచ్చేవాడు నాకంటే శ్రేష్ఠుడు, నేను కేవలం మీకు జ్ఞానస్నానము నీటితోనే ఇస్తూ ఉన్నాను, కానీ నా తరువాత వచ్చేవాడు ఆత్మతోనూ అగ్నితోనూ మీకు జ్ఞానస్నానం ఇచ్చును, మేము శుద్ధీకరించును అని ఎవరైతే నేను జ్ఞానస్నానం ఇచ్చినప్పుడు ఎవరి మీదనైతే ఆత్మ దిగువచ్చుట నువ్వు చూచెదవో అతనే దైవ కుమారుడు, అతనే లోకరక్షకుడు, అతనే దేవుని యొక్క కుమారుడు అని తనకు చెప్పబడినటువంటి సాక్ష్యమును గూర్చి ఈరోజు బప్తిస్మ యోహాను పలుకుతున్నటువంటి పలుకులను మనం ధ్యానించుకోవాలి. ఈనాటి మొదటి పట్టణం యెషయా గ్రంథము 49వ అధ్యాయము 6వ వచనంలో రాయబడినట్లుగా యాకోబు వంశీయులను, ఇజ్రాయేలీయులను మాత్రమే నా వద్దకు తీసుకుని వచ్చుట చాలదు అని పలుకుతూ ఉన్నాడు ప్రభు. అన్యజాతి జనులకు నేను నిన్ను జ్యోతిగా నియమించానని చెప్తూ ఉన్నాడు. సకల జాతి జనులకు నేను నిన్ను జ్యోతిగా నియమించానని చెప్తూ ఉన్నాడు. సకల జాతి జనులను కూడా నా చెంతకు తీసుకుని రమ్మని చెప్తూ ఉన్నాడు. పితాపుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞాన స్నానము స్వీకరించినటువంటి ప్రతి ఒక్క క్రైస్తవుడు, క్రైస్తవురాలి యొక్క బాధ్యత క్రీస్తుని బోధించటం, క్రీస్తుని ప్రతిబింబింప చేయటం, క్రీస్తుని మన జీవితం ద్వారా ప్రజలకు వ్యక్తపరచటం, బోధించటం. అదేవిధముగా సకల జాతి జనులు, ప్రపంచ నలుమూలలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా క్రీస్తును గుర్తెరిగి క్రీస్తు యొక్క వాక్యానుసార ప్రకారంగా జీవించడానికి కంకణం కట్టుకోవాలంటే, ముందుకు రావాలంటే, ముందడుగు వేయాలంటే క్రైస్తవులుగా ఉన్నటువంటి మనం దైవ సేవకులుగా పిలువబడుతున్నటువంటి వారు మాత్రమే కాదండి. గురువులు, మేత్రానులు, కన్యాస్త్రీలు వీరు మాత్రమే కాదు, ఉపదేశకులు వీరు మాత్రమే కాదు, ప్రతి ఒక్క క్రైస్తవుడు, క్రైస్తవురాలు కూడా క్రీస్తుని ప్రతిబింబింప చేయాలి, క్రీస్తుని బోధించాలి, క్రీస్తు యొక్క వాక్యానుసార ప్రకారం జీవించాలి. ప్రతి ఒక్కరిని కూడా క్రీస్తుని తెలియపరచాలి, ప్రతి ఒక్కరికి క్రీస్తుని బోధించాలి, తెలియపరచాలి.
ఇదే ఈ రోజు యొక్క ఈ పట్టణం యొక్క ముఖ్య ఉద్దేశము. సకల జాతి జనులను నా చెంతకు తీసుకురండి, వారికి జ్యోతిగా మిమ్మల్ని నియమిస్తున్నానని ప్రభు పలుకుతున్నాడు. అదే కదా క్రీస్తు పలికింది కూడా. గో అవుట్ టు ద హోల్ వరల్డ్ అండ్ ప్రొక్లైమ్ ద గాస్పెల్ అండ్ బ్యాప్టైజ్ ఎవ్రీవన్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద ఫాదర్ అండ్ ఆఫ్ ద సన్ అండ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అని. ప్రపంచ నలుమూలలకు వెళ్ళి సకల జాతి జనులకు జ్ఞానస్నానమునిచ్చి పితాపుత్ర పవిత్రాత్మ నామమున వారికి జ్ఞానస్నానం ఇచ్చి వారిని నా శిష్యులను చేయమని క్రీస్తును ఆదేశిస్తూ ఉన్నాడే మిమ్మల్ని. ఆ ఆదేశానుసార ప్రకారం, ఆ వాక్యానుసార ప్రకారం ప్రతి ఒక్క క్రైస్తవురాలు కూడా ఈరోజు క్రీస్తుని బోధించడానికి సంసిద్ధపడాలి. క్రీస్తుని ప్రకటించడానికి సిగ్గుపడకూడదు. క్రీస్తుని బోధించడానికి భయపడకూడదు. మనం కంకణం కట్టుకొని మన జీవన విధానం ద్వారా క్రీస్తుకు సాక్ష్యమిస్తూ బప్తిస్మ యోహాను, పునీత పౌలు మరియు యెషయా ప్రవక్త ఏ విధముగానైతే దేవునికి క్రీస్తుకి సాక్ష్యమిస్తూ ఈ లోకానికి జ్యోతులుగా వారి యొక్క జీవన విధానం ద్వారా మరియు వారి యొక్క సాక్ష్యపూరితమైనటువంటి జీవితము ద్వారా క్రీస్తుకి సాక్ష్యం ఇచ్చారో, అదేవిధంగా మనము కూడా క్రీస్తుకి సాక్ష్యమిస్తూ క్రీస్తు కొరకు జీవిస్తూ క్రీస్తులోనే జీవించి నిమగ్నమైపోయి మన జీవితాన్ని సంపూర్ణంగా గావించుకోవాలి, పరిపూర్తిగా గావించుకోవాలి. ఆ క్రీస్తు యొక్క జ్యోతి మన జీవితాలను ప్రకాశింపచేయాలని, క్రీస్తుకి సాక్షులుగా జీవించే భాగ్యము ఆ దేవాదేవుడు మనందరికీ దయచేయాలని ప్రార్థన చేద్దాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున